గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ గైస్. ఈ వ్లాగ్ లో ఇప్పుడు నేను నా వ్యానిటీ ఏరియా అనొచ్చో లేదో నాకు తెలీదు. నా వార్డ్రోబ్ లో ఒక షెల్ఫ్ లో మొత్తం అన్ని నా స్కిన్ కేర్, హెయిర్ కేర్ మొత్తం అన్ని ప్రొడక్ట్స్ ఉంటాయన్నమాట. సో ఆ షెల్ఫ్ నైతే ఇప్పుడు నేను డీక్లచ్ చేస్తాను అండ్ ఆర్గనైజ్ చేసుకుంటాను మొత్తం అన్ని మంచిగా. అండ్ మీరు లాస్ట్ వ్లాగ్ చూసుంటే అందులో ఆల్రెడీ నేను చూపించాను, DIY లో ఒక ఆర్గనైజర్ తీసుకున్నాను. అండ్ అదే కాకుండా కొన్ని డేస్ బ్యాకే నేను డీమార్ట్‌లో ఇంకొక ఆర్గనైజర్ తీసుకున్నాను. బట్ దానికి లిడ్ ఏం లేదు. జస్ట్ నార్మల్ ఆర్గనైజర్ ఉందంతే. బ్లాక్ కలర్‌లో ఒకటి తీసుకున్నాను. ఆల్రెడీ అందులో నేను కొంచెం అలా అలా సెట్ చేశాను. బట్ అదైతే సరిపోవట్లేదు. సో, అందుకని ఇంకో ఆర్గనైజర్ తీసుకున్నాను. సో, ఇప్పుడు అవన్నీ నీట్‌గా సెట్ చేసేయాలి. మొత్తం ప్రొడక్ట్స్ అన్నీ ఎలా పడితే అలాగా పైలప్ అయిపోయి ఉన్నాయి. అండ్ నా పిఆర్స్ కూడా చాలా ఉన్నాయి. అవి కూడా నేను మొత్తం అన్నీ ఇప్పుడు ఎక్కడైనా అరేంజ్ చేసుకోవాలి. అన్నీ ఇలా బయటుంటే చూడడానికి అంత మంచిగా లేదు. నేను చూపిస్తాను మీకు పిఆర్స్ ఏమేమి ఉన్నాయో కూడా. సో, యాహ్! గైస్, ఇప్పుడైతే మొత్తం అన్నీ డీక్లచ్ చేయాలి. డీక్లచ్ చేసి ఇంకా అందులో చాలా ఎక్స్‌పైర్ అయిపోయిన ప్రొడక్ట్స్ ఉన్నాయి. అండ్ కొన్ని ప్రొడక్ట్స్ నాకు కనిపించట్లేదు గైస్. నేను వెంటనే యూజ్ చేద్దాం అనే టైంకి నాకైతే కనిపించట్లేదు. సో, అలా ఉండకుండా మొత్తం అన్నీ నీట్‌గా ఆర్గనైజ్ చేద్దాం అనుకున్నాను. అండ్ దాంతో పాటు నేను వాష్ బ్యాగ్స్ కూడా ఆర్డర్ చేశాను. అవి సెట్ ఆఫ్ 3 వచ్చాయన్నమాట. లైక్ 3 డిఫరెంట్ సైజెస్‌లో వచ్చాయి. అందులో ఆల్రెడీ నేను కొన్ని ఆర్గనైజ్ చేసేసాను కానీ అంత డీటెయిల్‌గా ఆర్గనైజ్ చేయలేదు. జస్ట్ ర్యాండమ్‌గా అలా కొన్ని కొన్ని సార్ట్ చేశాను. బట్ ఇప్పుడైతే మొత్తం అన్నీ డీక్లచ్ చేసి అన్నీ కంప్లీట్‌గా ఆర్గనైజ్డ్‌గా పెట్టుకోవాలనుకుంటున్నాను. ఎప్పటినుంచో అనుకుంటున్నాను గైస్, అసల ఆర్గనైజ్ చెయ్యాలి అని చెప్పి. బట్ నా దగ్గర ఒక మంచి ఆర్గనైజర్ లేక నేను చేయలేదు. మొన్న నేను తీసుకున్నాను కాబట్టి DIYలో. సో, ఇప్పుడైతే అందులో కంప్లీట్‌గా మొత్తం అన్నీ ఆర్గనైజ్ చేసేయాలి. నేను లిడ్ ఉన్నది తీసుకున్నాను కదా! అందులో అయితే నేను అంత ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేయలేనివన్నీ అందులో స్టోర్ చేసేద్దాం అనుకుంటున్నాను. అండ్ డీమార్ట్‌లో ఇంకోటి ఏదైతే నేను ఓపెన్‌ది తీసుకున్నానని చెప్పాను కదా! ఆర్గనైజర్. అందులో అయితే 2 వీక్స్‌కి ఒకసారి, మంత్లీ ఒకసారి నేను యూజ్ చేసేవి ఉంటాయి. అవైతే అందులో స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ మిగిలినవి రెగ్యులర్‌గా వాడేవన్నీ కూడా నేను వాష్ బ్యాగ్స్‌లో స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో, యాహ్! ఇప్పుడు ఎలా టర్న్ అవుట్ అవుతదో తెలీదు గానీ ప్రస్తుతానికైతే ఆర్గనైజేషన్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు టైం అయితే నైట్ 9:53 అయింది గైస్. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను నేను ఆర్గనైజ్ చేయడం. ఎందుకో నాకు నైట్ టైమ్స్‌లో ఇలా సర్దుకోవాలి, అన్నీ నీట్‌గా పెట్టుకోవాలి అని చెప్పి అన్నీ నైట్ టైమ్స్ అనిపిస్తాయి. దట్ టూ కొంచెం ఎర్లీ నైట్ కూడా కాదు గైస్. లేట్ నైట్స్ అనిపిస్తాయి నాకు. ఇలా 10:00కి, 11:00కి అలా అనిపిస్తాయి. అప్పుడు స్టార్ట్ చేస్తాను నేను డీక్లచ్ చేయడం అయితే. సో, యాహ్! ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాము. లెట్స్ స్టార్ట్ ద ఆర్గనైజింగ్ వ్లాగ్ గైస్. ఈ షెల్ఫ్‌లో ఉన్నవన్నీ పిఆర్సే. అంటే మొత్తం అన్ని పిఆర్స్ కాదు. కొన్ని పిఆర్స్ ఉన్నాయి. అండ్ కొన్ని నేను ఆర్డర్ చేసుకున్నవి కూడా ఉన్నాయి. లైక్ ఇది నేను ఆర్డర్ చేసుకున్నది. అండ్ ఇది నేను ఆర్డర్ చేసుకున్నది. అండ్ ఈ మసాలాస్ కూడా నేను ఈ రోజే తెచ్చుకున్నాను. అందుకే ఇంకా బయటున్నాయి. ఇవైతే అస్సలు ప్రమోషన్ కాదు. అండ్ మిగిలినవి కొన్ని కొన్ని అయితే ఇందులో పిఆర్స్ ఉన్నాయి. సో, ఇవి కూడా ఇప్పుడు మొత్తం సర్దేయాలనుకుంటున్నాను. లైక్ ఇలా చూడడానికి బాలేదు కదా! సో, ఇందులో ప్రొడక్ట్స్ అన్నీ తీసి నా వార్డ్‌రోబ్‌లో సర్దేద్దాం అనుకుంటున్నాను. సో, యాహ్! ఇప్పుడు నా వార్డ్‌రోబ్‌లో కింద షెల్ఫ్‌లో ఉంటాయి. ఇది నా షెల్ఫ్ పరిస్థితి అయితే ఇలా ఉంది. ఇది నేను మొన్న DIYలో కొన్నది. అండ్ అది నేను డీమార్ట్‌లో కొన్నది. అండ్ వాష్ బ్యాగ్స్ కూడా 2 ఇక్కడే ఉన్నాయి. ఒకటి బయటుంది. అండ్ ఇది కూడా నేను ఎప్పుడో ట్రావెల్‌కెళ్ళినప్పుడు జూడియోలో తీసుకున్న ఆర్గనైజర్ అన్నమాట ఇది. లైక్ వాష్ బ్యాగ్ లాంటిదే అది కూడా. బట్ కొంచెం స్టైలిష్‌గా ఉంటదన్నమాట. దాని పరిస్థితి అయితే ఇలా ఉంది. ఇంకా నేను మీకు క్లోజ్‌లో చూపిస్తాను ఎలా కనిపిస్తుందని చెప్పి. ఆ కెమెరాకి ప్లేస్‌మెంట్ సరిగ్గా దొరకలేదు. బట్ మేనేజ్ చేస్తున్నాను అలాగా. సో, ఈ బాక్స్ తీస్తే లోపల ఇంకా చాలా మెస్ ఉంది. అసలెక్కడా ఖాళీ లేదు. సో, ఇప్పుడు అవన్నీ పైలప్ అయిపోయాయి కాబట్టి ఒక్కొక్కటి తీసి మొత్తం అన్నీ సర్దుకుందాం అనుకుంటున్నాను. బట్ ఇది ఇందులో సరిపోతదా లేదా అనేది ఇలా స్ట్రెయిట్‌గా చూడాలి. అది చూసిన తర్వాత మిగిలినవన్నీ ప్యాక్ చేయడం స్టార్ట్ చేయాలి. మీరు మొత్తం చూస్తే వీడియో లెంత్ అయితే చాలా ఎక్కువైపోతది. సో, జస్ట్ ర్యాండమ్‌గా మీకు ఏమేమి ఉన్నాయో చూపిచ్చేస్తాను. సో, యాహ్! ఇదైతే ఇలా ఉంది. విత్ లిడ్ ఉంటది కాబట్టి దీన్ని నేను పై షెల్ఫ్‌లో కూడా పెట్టుకోవచ్చు. అండ్ వాష్ బ్యాగ్స్ ఆర్డర్ చేశానని చెప్పాను కదా! ఇదొక వాష్ బ్యాగ్ అన్నమాట ఇందులో నేను మంత్లీ యూజ్ చేసేవి అవన్నీ ఉంటాయి. లైక్ హెయిర్ మాస్క్స్ గానీ, లేకపోతే ఫేషియల్ షేవింగ్‌కి కావాల్సిన ఐటెమ్స్ గానీ, జ్యువెల్లరీ గానీ, టాబ్లెట్స్ గానీ, ఇందులో ఆయిల్ డిస్పెన్సర్స్, మొత్తం జ్యువెల్లరీ ఉన్నాయి గైస్ ఇందులో మోస్ట్‌లీ. సో, ఇవన్నీ కూడా ఇప్పుడు మంచిగా ఆర్గనైజ్ చేసుకోవాలి. ఒక వాష్ బ్యాగ్ అయితే అదుంది. అండ్ ఈ వాష్ బ్యాగ్ అయితే నేను చాలా నీట్‌గా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇందులో అన్నీ నా మేకప్‌కి సంబంధించి ఉంటాయి. ఎక్కువ ఉండవు కాబట్టి ఇంత చిన్న వాష్ బ్యాగ్‌లో అయితే స్టోర్ చేశాను నేను. ఇదైతే ఆర్గనైజ్డ్ గానే ఉంది. ఇదేం సర్దక్కర్లేదు. దీంట్లో అయితే ఒక కన్సీలర్ ప్యాలెట్, లిప్‌స్టిక్స్ అన్నీ ఉన్నాయి. మస్కారా, లిప్‌స్టిక్స్, కాంపాక్ట్ మొత్తం అన్నీ ఇందులో ఉన్నాయి. దీన్ని కూడా ఆర్గనైజ్ చేద్దాము. వెట్ వైప్స్, స్టిక్కర్స్ మొత్తం అన్నీ ఇక్కడే ఉన్నాయి గైస్. దిస్ ఇస్ ద మెయిన్ ప్రొడక్ట్. ఇందులో అయితే ఆల్రెడీ కొన్ని సర్దేసి ఉంచాను. అంత నీట్‌గా సర్దలేదన్నమాట. సో, యాహ్! ఇప్పుడు దీన్ని మొత్తాన్ని డీక్లచ్ చేయాలన్నమాట.
నా ఫోన్ హోల్డర్. ఇప్పుడు ఇవన్నీ డీక్లర్ చేసుకొని అసలు ఏం వాడతాను, ఏం వాడను, ఎక్స్‌పైర్ అయిపోయినవి అవన్నీ నేను మీకిప్పుడు చూపిస్తాను దాని పరిస్థితి ఏంటో. ఇలా కనిపిస్తుంది ఆర్గనైజర్స్ తీసేసాక. ఈ స్ట్రెయిట్‌నర్ అయితే ఈ సైడ్ నించోబెట్టాను. సో, ఇప్పుడు ఆ బాక్స్ తీసాను కాబట్టి పడిపోయింది. అండ్ నా స్టిక్కర్ ప్యాకెట్స్ ఇక్కడున్నాయి. కేబుల్స్, వెట్ వైప్స్ ఇవి కూడా కొంచెం మంచిగా నీట్‌గా ఆర్గనైజ్ చేసుకోవాలి గైస్. లెట్స్ స్టార్ట్ ఆర్గనైజింగ్ గైస్. ఇంకొక వాష్ బ్యాగ్ అయితే ఇలా ఉంది. నేను డైలీ యూజ్ చేసేవన్నీ ఇందులో పెట్టుకున్నాననమాట. లైక్ సన్ స్క్రీన్స్, మాయిశ్చరైజర్స్, సీరమ్స్ అవన్నీ ఇందులో ఉన్నాయి. సో, ఇది కూడా మంచిగా సర్దుకోవాలి గైస్. అంత నీట్‌గా లేదు ఇది కూడా. ఒకటి తీస్తే ఒకటి పడిపోతున్నాయన్నమాట. అంటే ఈ బ్లాక్ ఆర్గనైజర్ ఉంది కదా! ఇదైతే పర్ఫెక్ట్‌గా సరిపోయింది. బట్ ఈ కొత్తది ఏదైతే ఉందో ఇది కొంచెం పెద్దదుంది దీనికన్నా. సో, ఇందులో కరెక్ట్‌గా ఫిట్ అవుతదా? లేదా? అనేది ఫస్ట్ డౌట్ గైస్. సో, అది ఇప్పుడు చెక్ చేసుకుందాం మనం. పర్ఫెక్ట్‌గా సరిపోయింది. దాని మీద ఈ బ్లాక్ ఆర్గనైజర్ ఏదైతే ఉందో అది దీని మీద పెట్టేద్దాం అనుకుంటున్నాను. సరిపోతదా? ఒక్కసారి ఇప్పుడే చెక్ చేసేసుకుంటే బెస్ట్. యెస్. ఈజీగా అండ్ పర్ఫెక్ట్‌గా సరిపోయింది గైస్ ఈ 2 ఇలాగా. స్పేస్ కూడా వేస్ట్ అవ్వట్లేదు పైన. సో, ఇలా ఆర్గనైజ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇటు సైడ్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఒక 2 వాష్ బ్యాగ్స్ పెట్టేసి అండ్ డైలీ యూజ్ చేసేదైతే ఇక్కడ ఎక్కడైనా షెల్ఫ్స్‌లో పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఆర్గనైజ్ చేసేదంతా మీరు చూస్తే చాలా పెద్ద వీడియో అయిపోతది కాబట్టి నేనిప్పుడు టైమ్ లాప్స్ పెట్టేస్తాను. ఇందులో ఎక్స్‌పైర్ అయిపోయినవైతే కొన్ని పాడేస్తాను. ఎక్స్‌పైర్ అవ్వకుండా నేను వాడట్లేదు, ఇప్పుడప్పుడే వాడను, కొంచెం టైం పడతది వాడాలంటే అనేవి ఈ బాక్స్‌లోకెళ్తాయన్నమాట. సో, ఇంకా పీఆర్స్‌లో ఏవైతే ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ కూడా తీసేస్తానిప్పుడు. దీన్నయితే ఇలా అరేంజ్ చేశాను. యాక్చువల్‌గా లిడ్ ఉండడం వల్ల ఇంత పై వరకు పెట్టలేకపోతున్నాను. ఇది లిడ్ లేదు కాబట్టి పై వరకు అరేంజ్ చేయగలిగాను. బట్ దీనికి లిడ్ ఉంది కాబట్టి లిడ్ ఎక్కడి వరకొస్తుందో అండ్ అది కొంచెం లోపలికుంది గైస్. సో, మొత్తం అన్నీ చూసుకొని ఆర్గనైజ్ చేసేటప్పటికి ఇలా కనిపిస్తుంది. కొన్నయితే ఇది పెద్దగా అయిపోయింది. అండ్ కొన్నయితే పెద్ద పెద్దగా అయిపోయినాయి. సో, అవైతే సరిగ్గా పట్టట్లేదు. అండ్ ఈ ఫేస్ వాషెస్ కూడా నేను కొంచెం ఇలా ఫోల్డ్ చేసి అయితే పెడుతున్నాను. సో, దట్ లిడ్ సరిగ్గా పడతదని చెప్పి. సో, యాహ్! దీన్నయితే ఇలా ఆర్గనైజ్ చేశాను. యాక్చువల్‌గా ఇంకా మంచిగా ఆర్గనైజ్ చేయొచ్చు. బట్ నా దగ్గర చిన్న ప్రొడక్ట్స్ లేవు. అన్నీ కొంచెం పెద్దగున్నాయి కాబట్టి ఇలా ఆర్గనైజ్ చేశాను. అండ్ ఇదైతే నేను ఒక మంత్లీ యూజ్ చేసేవన్నీ ఇందులో పెట్టుకున్నాను. ప్రతిసారి ఇది ఓపెన్ చేయకుండా ఇందులోంచి తీసుకుందాం అని చెప్పి. ఒకసారి ఇది కూడా క్లీన్ చేసేసుకుందాము. చాలా డస్ట్ పడిపోయింది. ఎంత క్లీన్ చేసినా డస్ట్ మాత్రం పోదు గైస్. క్లీన్ చేస్తూనే ఉంటాను. టెస్ట్ వస్తూనే ఉంటది. దీని లోపల ఇది ఇచ్చాడు కదా! ఇదైతే నేను తీసేసాను గైస్. ఎందుకంటే ఇది ఉంటే అసలు ప్రొడక్ట్ సరిపోవట్లేదు. హైట్ ఎక్కువైపోవడం అవన్నీ అవుతుంది. సో, అందుకని చెప్పి ఇదైతే తీసేసాను. యాక్చువల్‌గా రాలేదు ఇప్పుడు కూడా. బట్ నెయిల్ షేపర్ సహాయంతో లైక్ ఇట్లా గుచ్చి తీసేసాను. సరిపోయింది గైస్. ఇది కూడా కొంచెం అటు ఇటుగానే పట్టింది. ఎందుకంటే అవి కొంచెం పైకున్నాయి కాబట్టి. ఫైనల్‌గా సర్దేశాను గైస్. ఇదైతే ఇక్కడ పెట్టాను. దీని మీద నేను కొంచెం మంత్లీ యూజ్ చేసే ప్రొడక్ట్స్ ఇందులో షిట్! మంత్లీ యూజ్ చేసే ప్రొడక్ట్స్ ఇందులో పెట్టుకున్నాను కాబట్టి ఇది పెట్టాను. అండ్ దీని బ్యాక్ సైడ్ అయితే ఆల్రెడీ నా దగ్గర ఈ ప్లగ్ బాక్స్ ఉంది. నాకు స్ట్రైట్నింగ్ చేసుకోవడానికి దగ్గరలో ఎక్కడ ప్లగ్ బాక్స్ లేదని చెప్పి ఇది కొనుక్కున్నాను. నా స్ట్రైట్నర్ ఈ మధ్య నేను స్ట్రైట్నింగ్ చెయ్యట్లేదు గైస్. లైక్ ఎండలు అవి తగ్గే వరకు వెయిట్ చేద్దాము అని చెప్పి. ఎందుకంటే ఇంత హీట్‌లో అంత సేపు నేను స్ట్రైట్నింగ్ చేసుకోవడం అంటే నా వల్ల కాని పని గైస్. నించుంది గైస్. నా హెయిర్ స్ట్రెయిట్‌నర్. ఒక వాష్ బ్యాగ్‌లో అయితే మొత్తం నావి హెయిర్ ఉంది. నేను హెయిర్ అస్సలు బయట పడేయను. మొత్తం అంతా స్టోర్ చేసి పెట్టుకుంటాను. సో, నా హెయిర్ ఉంది ఇందులో. అండ్ టాబ్లెట్స్ ఉన్నాయి, జ్యువెలరీ ఉంది అండ్ చాలా పెట్టాను ఇందులో. ఇది ఇక్కడ పెడుతున్నాను. పర్ఫెక్ట్‌గా సరిపోయింది. అండ్ నా మేకప్‌దయితే అసలు పర్ఫెక్ట్‌గా సరిపోయింది గైస్. అసలెక్కడ నలగకుండా చాలా నీట్‌గా ఉంది. ఇది ఇక్కడ పెడుతున్నాను నా మేకప్‌దయితే. ఈ పీఆర్ నాది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో, అందుకని చెప్పి ఇదైతే ఇంకా లోపల పెట్టట్లేదు. అండ్ ఇదొకటుంది. ఇందులో నా క్లిప్స్ అవన్నీ పెట్టుకున్నాను. సో, ఇదైతే యాక్చువల్‌గా ఇక్కడొస్తది. బట్ అక్కడ నాకు ప్లేస్ సరిపోలేదు. యాక్చువల్‌గా సరిపోతది. అక్కడే పెట్టేద్దాం గైస్. మళ్ళీ ఎందుకు డిఫరెంట్ ప్లేస్ నేను కూడా కన్‌ఫ్యూజ్ అయితూ ఉంటా ప్రతిసారి మారుస్తూ ఉంటే. సరిపోయింది. అండ్ ఇవి నేను డైలీ యూజ్ చేసేవే కాబట్టి ఇక్కడే పెడుతున్నాను. నా స్పెట్స్ యాహ్!
గుడ్ టు గో గైస్. ఇప్పుడైతే కొంచెం ఎక్కువ ప్రొడక్ట్సే ఉన్నాయి ఇక్కడ. మంచిగా సరిపోయినాయి అసలు యాక్చువల్‌గా. అండ్ ఇది నేను డైలీ యూజ్ చేస్తాను కాబట్టి ఇక్కడ ఎక్కడైనా పెట్టేస్తాను. యాక్చువల్‌గా ఇది కూడా కొంచెం మెస్సీగా ఉంది. ఇది కూడా కొంచెం ఆర్గనైజ్ చేసేద్దాం. యెస్ సార్టెడ్. ఇది నేను డైలీ యూజ్ చేసే వాష్ బ్యాగ్ అన్నమాట. చాలా కష్టపడి ఆర్గనైజ్ చేశాను గైస్. చాలా సేపే పట్టింది. కానీ మొత్తం అంతా ఏమి రికార్డ్ చేయలేదు. కొంచెమే రికార్డ్ చేశాను. లైక్ మీకు కూడా బోర్ కొడతది కదా! సో, యాహ్! ఇప్పుడు ఇది ఎలా కనిపిస్తుందో చూసేయండి. ఇప్పుడైతే ఇలా కనిపిస్తుంది. ఇది నేను ఎప్పుడో యూజ్ చేసే ప్రొడక్ట్స్ అన్నీ ఇందులో పెట్టుకున్నాను. అండ్ ఇవి మంత్లీ యూజ్ చేసే ప్రొడక్ట్స్ ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ ఇది నా మేకప్ ఆర్గనైజర్, జ్యువెలరీ అవన్నీ ఇందులో పెట్టుకున్నాను. ఇందులో అయితే క్లిప్స్ అండ్ స్క్రంచీస్, హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్ అవన్నీ ఇందులో ఉన్నాయి. సో, మొత్తం అంతా ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. ముందున్న దానికన్నా ఇది బెస్టే గైస్. కొంచెం ఏవెక్కడున్నాయో తెలుస్తది. సో, యాహ్ గైస్ వి ఆర్ డన్ విత్ ద ఆర్గనైజింగ్. యాక్చువల్‌గా నా దగ్గర చాలా ఎక్స్‌పైర్ అయిపోయిన ప్రొడక్ట్స్ ఉన్నాయనుకున్నాను గానీ లేదు గైస్. ఒక 2 ప్రొడక్ట్స్ ఉన్నాయి అంతే. ఇది డాట్ అండ్‌కి ఇది ఫేస్ టోనర్ అనుకుంటా. ఇదొకటి ఎక్స్‌పైర్ అయిపోయింది. ఆల్రెడీ నా దగ్గర ఇంకొకటుంది. అందుకే ఇది వాడలేదనుకుంటా నేను. సో, ఇదొకటి ఎక్స్‌పైర్ అయిపోయింది. అండ్ ఈ బాడీ వైస్‌ది హెయిర్ గ్రోత్ సీరమ్ రోల్ ఆన్ అనమాట ఇది. ఇది నేను చాలా రోజులే యూజ్ చేశాను. బట్ ఎందుకో చాలా కొంచెం ఉంది గైస్ ఇది. అంత కొంచెంకొచ్చాక మేబీ నాకు ఇంట్రెస్ట్ పోయిందేమో నేనైతే యూజ్ చేయలేదు. సో, ఇది కూడా ఎక్స్‌పైర్ అయిపోయింది. సో, యాహ్! గైస్ నేనైతే నా స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ అన్నీ అలా ఆర్గనైజ్ చేసుకున్నాననమాట. అండ్ నాకు పిఆర్స్ ఎలా వచ్చాయి అనేది మీకు వ్లాగ్ కావాలనుకుంటే డెఫినిట్‌గా నాకు కింద కామెంట్స్‌లో అయితే అడగండి. నేను ఆ వ్లాగ్ కూడా చేయడానికి ట్రై చేస్తాను. నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. ఇఫ్ యూ వాంట్ మీకెవ్వరికైనా కావాలి, యూజ్ అయితది అనుకుంటే నాకు కింద కామెంట్స్‌లో చెప్పండి. సో, నేనైతే నాకెలా పిఆర్స్ వచ్చాయి, నేనెలా తెచ్చుకున్నాను అనేది నేను మీకు ఇంకొక వ్లాగ్‌లో అయితే చెప్తాను. మీకు కావాలనుకుంటే కామెంట్ చేయండి. సో, యెస్ గైస్ ఈ వ్లాగ్ ఇక్కడి వరకు చూసిన వాళ్ళందరికీ చాలా థాంక్స్. అండ్ నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో కూడా కామెంట్స్‌లో అయితే నాతో చెప్పండి. అంత మంచిగా ఆర్గనైజ్ చేసుకోలేదు అని చెప్పి. బట్ యాహ్! ఉన్నంతలో నేను మంచిగానే ఆర్గనైజ్ చేసుకున్నాను. అండ్ నాకు తెలిస్తే చాలు గైస్ ఎక్కడేమున్నాయి అని చెప్పి. సో, నాకు తెలిసేలాగా, నాకు కన్వీనియంట్‌గా ఉండేలాగా నేనైతే ఆర్గనైజ్ చేసుకున్నాను. సో, యెస్ గైస్ ఈ వ్లాగ్ ఇక్కడి వరకు చూసిన వాళ్ళందరికీ చాలా థాంక్స్ గైస్. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. చాలా మంది నా వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ఇఫ్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ గైస్. సీ యూ అగైన్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ స్టే హ్యాపీ అండ్ కీప్ స్మైలింగ్. బై గైస్.